లాస్ట్ క్లాస్లో మనం ఫైల్ హ్యాండ్లింగ్ అంటే ఎలా యూజ్ చేయొచ్చు విత్ ప్రోగ్రామ్ నేర్చుకున్నాం. ఓకే, ఈరోజు ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ అంటే అసలు ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ ఎందుకు, ఎలా యూజ్ చేయొచ్చు విత్ ప్రోగ్రామ్ నేర్చుకున్నాం. సో ప్రతి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో, ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయినా సరే, ఎనీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, పైథాన్ కావచ్చు, జావా కావచ్చు, సి కావచ్చు, C++ కావచ్చు, ఇన్ ఎనీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మనకి నార్మల్గా 3 types ఆఫ్ ఎర్రర్స్ ఉంటాయి. సో నార్మల్గా మనకి 3 types ఆఫ్ ఎర్రర్స్ ఉంటాయి. ఏంటి అంటే 3 types ఆఫ్ ఎర్రర్స్. ఫస్ట్ వన్ సింటాక్స్ ఎర్రర్, సెకండ్ వన్ రన్ టైమ్ ఎర్రర్, థర్డ్ వన్ లాజికల్ ఎర్రర్. సో మనకి ఇలా 3 types ఆఫ్ ఎర్రర్స్ ఉంటాయి. అసలు సింటాక్స్ ఎర్రర్ అంటే ఏంటి? సింటాక్స్ ఎర్రర్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను a = 10, b - 5, print of a, print of b అని ఇచ్చాను అనుకోండి. సో ఇక్కడ చూడండి, a = 10 కరెక్ట్ సింటాక్స్. సో ఇక్కడ నేను 10 అనే వాల్యూని a అనే వేరియబుల్కి అసైన్ చేస్తున్నాను, కానీ ఇక్కడ b - 5 చేశాను. నార్మల్గా నాకు కావాల్సింది ఏంటి అంటే అసైన్మెంట్, b = 5 చేయాలి, కానీ నేను b - 5 చేస్తున్నాను. సో ఇలా చేయడం వల్ల నాకు ఏమవుతుందంటే ఇట్ కెన్ గివ్ యూ ది ఎర్రర్, దేర్ ఇస్ అన్ ఎర్రర్. సో మనం ఇన్కరెక్ట్ సింటాక్స్ డిఫైన్ చేస్తున్నప్పుడు, సో లైక్ b స్పేస్ 5 కావచ్చు, b - 5 కావచ్చు, ఇలా మనం ఇన్కరెక్ట్ సింటాక్స్ ని డిఫైన్ చేస్తున్నప్పుడు కొన్ని ఎర్రర్స్ జనరేట్ అవుతాయి. సో దాన్నే మనం సింటాక్స్ ఎర్రర్ అనొచ్చు. ఓకే, అంటే ఎర్రర్స్ కెన్ బి గెట్ జనరేటెడ్ బికాస్ ఆఫ్ ద మిస్టేక్ ఇన్ ద సింటాక్స్. ఓకే, సో కాల్డ్ as సింటాక్స్ ఎర్రర్. రన్ టైమ్ ఎర్రర్ అంటే ఏంటి? రన్ టైమ్ ఎర్రర్ అంటే బికాస్ ఆఫ్ ద ఇన్పుట్, మనం ఏదైతే ఇన్పుట్ జనరేట్ చేస్తున్నామో, ఆర్ బికాస్ ఆఫ్ ద ఇన్పుట్ అంటే మనం ఏదైతే ఇన్పుట్ ని రన్ టైమ్ లో డిఫైన్ చేస్తున్నామో ఆ ఇన్పుట్ వల్ల మనకి ఎర్రర్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను int of input of అని ఇచ్చి a = int of input of అని ఇచ్చి ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతున్నప్పుడు 10 అనే వాల్యూ పాస్ చేసాం అనుకోండి, ఇది కరెక్టే. కానీ 10.5 అనే వాల్యూ పాస్ చేశాను అనుకోండి, ఇది నాకు ఇన్కరెక్ట్. అంటే నార్మల్గా నేను ఇంటీజర్ వాల్యూ పాస్ చేయాలి, కానీ ఫ్లోటింగ్ పాయింట్ వాల్యూ ఇస్తున్నాం. సో ఇలా బికాస్ ఆఫ్ ద ఇన్పుట్ మనకి అంటే డేటా, బికాస్ ఆఫ్ ద ఇన్పుట్ మనకి ఎర్రర్ జనరేట్ అవుతుంది. సో ఇన్కరెక్ట్ డేటా మనం డిఫైన్ చేసేటప్పుడు మనకి ఎర్రర్ జనరేట్ అవుతుంది. సో దాన్నే మనం రన్ టైమ్ ఎర్రర్ అనొచ్చు. సో నేమ్ ఎర్రర్ ఉంది, నెక్స్ట్ ఇండెక్స్ ఎర్రర్ ఉంది. ఓకే, ఇలా మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎర్రర్స్ ఉన్నాయి. సో అవన్నీ కూడా మనకి రన్ టైమ్ ఎర్రర్స్. లాజికల్ ఎర్రర్స్ అంటే ప్రోగ్రామ్ అంతా కూడా కరెక్ట్గా ఎగ్జిక్యూట్ అవుతుంది, అవుట్పుట్ కూడా మనకు వస్తుంది, కానీ అన్ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్ రావాలి. అంటే అన్ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నాకు బ్యాంక్ అకౌంట్ ఉంది, బ్యాంక్ అకౌంట్లో నేను డిపాజిట్ అనే ఫంక్షన్ యూజ్ చేయడం వల్ల నా అకౌంట్ బ్యాలెన్స్ అనేది ఎంత అమౌంట్ అయితే యాడ్ చేశానో అంత అమౌంట్తో ప్లస్ జరగాలి, అంతేగాని ప్లస్ ప్లేస్లో ఇంటూ జరిగింది అనుకోండి. సో ఏమవుతుంది, నార్మల్గా నా అకౌంట్లో 5,000 ఉందనుకోండి, 5,000కి నేను ఒక 5,000 డిపాజిట్ చేస్తున్నాను. సో దీనివల్ల నా అకౌంట్ అనేది 10,000, అంటే నా అకౌంట్ బ్యాలెన్స్ అనేది 10,000 కావాలి, కానీ 5,000 ఇంటూ 5,000 జరిగితే ఆల్మోస్ట్ 2,50,000 వస్తుంది. అంటే 10,000 ప్లేస్లో మనకి 2,50,000 అనేది డిపాజిట్ అవుతుంది. సో అంటే ఇది మిస్ మ్యాచే కదా. సో ప్రోగ్రామ్ అనేది కరెక్ట్గా వర్క్ అవుతుంది, కానీ
ఎక్స్పెక్టెడ్ ఏంటి అంటే నాకు 10,000 కానీ ఇక్కడ నాకు వచ్చింది 2,50,000. సో దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్, రైట్? సో ఇలా నార్మల్గా ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అవుతుంది కానీ లాజికల్గా సమ్ మిస్టేక్ ఉంటుంది. ఆ లాజికల్ మిస్టేక్ని మనం లాజికల్ ఎర్రర్ అని చెప్పవచ్చు. ఇలా మనకి 3 టైప్స్ ఆఫ్ ఎర్రర్స్ ఉంటాయి. అయితే ఇక్కడ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ అంటే ఏంటి అంటే, ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ అంటే సింపుల్. హ్యాండ్లింగ్ ఆఫ్ రన్ టైమ్ ఎర్రర్. ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ అంటే హ్యాండ్లింగ్ ఆఫ్ రన్ టైమ్ ఎర్రర్. దట్స్ ఇట్. ఏదైతే రన్ టైమ్ ఎర్రర్ ఉందో, అసలు నార్మల్ గా ఎర్రర్ వల్ల ఏమవుతుంది, బికాస్ ఆఫ్ ది ఎర్రర్ ప్రోగ్రామ్ అనేది ఎగ్జిక్యూట్ కాకుండా, అంటే అవుట్పుట్ కూడా ఇవ్వకుండా ప్రోగ్రామ్ అనేది సడన్ గా అన్ఎక్స్పెక్టెడ్ గా స్టాప్ అయిపోతుంది. సో ద ప్రోగ్రామ్ అనేది నార్మల్ గా ఎగ్జిక్యూట్ అవ్వాలి ఈవెన్ ఎర్రర్ ఉన్నప్పుడు కూడా. when the runtime error is occurred, even with the runtime error, my program need to get execute normally. So for that case we can go for the exception handling. So handling of the runtime. So here how to handle the exception means there are certain keywords are available, guys. Try, accept అనే 2 keywords ఉన్నాయి. సో ట్రై అనే కీవర్డ్ యూజ్ చేసి మనం ట్రై బ్లాక్ డిఫైన్ చేయొచ్చు. ఎక్సెప్ట్ అనే కీవర్డ్ యూజ్ చేసి మనం ఎక్సెప్ట్ బ్లాక్ ని డిఫైన్ చేయొచ్చు. సో ఇక్కడ ట్రై బ్లాక్ ఏం చెప్తుంది అంటే, ట్రై బ్లాక్ కెన్ ఇంక్లూడ్ విత్ ప్రోగ్రామ్ స్టేట్మెంట్స్ ఏవైతే ఎర్రర్స్ వచ్చే పాసిబిలిటీ ఉన్నాయో, ద స్టేట్మెంట్స్ which may or may not be with the chance of errors, which may chance with the errors. Okay, అంటే ఏ స్టేట్మెంట్స్ అయితే మనకి ఎర్రర్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయో ఆ స్టేట్మెంట్స్ ని మనం ట్రై బ్లాక్ లో డిఫైన్ చేయాలి. ఓకే, సో ఇఫ్ ఛాన్స్ మనకి ట్రై బ్లాక్ లో ఏమైనా ఎర్రర్ ఉందనుకోండి, ఆ ఎర్రర్ ని హ్యాండిల్ చేయాలి అనుకుంటే ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ అంటే ఆ ఎర్రర్ ఏంటి, ఆ ఎర్రర్ ని నార్మల్ గా హ్యాండిల్ చేసి ప్రోగ్రామ్ ని నార్మల్ ఎగ్జిక్యూషన్ చేయాలి అనుకుంటే ఆ పర్టికులర్ లాజిక్, ఏ లాజిక్ అయితే మనకి ఎక్సెప్షన్ హ్యాండిల్ చేయడానికి యూజ్ అవుతుందో ఆ పర్టికులర్ లాజిక్ ని ఎక్సెప్ట్ బ్లాక్ లో డిఫైన్ చేయాలి. సో ఇలా ట్రై అండ్ ఎక్సెప్ట్ బ్లాక్ యూజ్ చేసి మనం ఎక్సెప్షన్ ని హ్యాండిల్ చేయొచ్చు.